టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏది పడితే అది వినకూడదు. ఇది వింటున్నా నాకేం ప్రయోజనం, ఈరోజు విన్నదాని వల్ల నేనేమిటి ఏం సాధించా. స్కూల్లో కూడా అండి మీరు గమనించండి, మళ్ళీ మీరు పుస్తకం పట్టుకోకుండా ఉండే మాట చెప్తాను నేను. అస్సలు చదవక్కర్లా, టీచర్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే అర్థమవుతుందా. మన గురువు చెప్పేది బాగా విన్నాం అనుకోండి, దృష్టి అంతా అక్కడే పెట్టి అసలు ఏం చెప్తున్నారు, ఈ చెప్పేదాని వల్ల నాకేంటి లాభం అనుకున్నాం అనుకోండి, చెప్పేదంతా మనకి లోపలికి వెళ్తుందా వెళ్ళదా బుర్రలోకి. ఆ తర్వాత మళ్ళీ మీరు పుస్తకం చూసారనుకోండి, ఒకసారి చూద్దాం ఏం చెప్పారు, ఓ టీచర్ చెప్పిందంతా ఇందులోనే ఉంది, ఇందులో లేనిది ఏది చెప్పారండి. కానీ కొన్ని సొంతగా కూడా చెప్తారు, అవి గుర్తుపెట్టుకోవాలి, దాన్ని పొందుపరుచుకోవాలి. అప్పుడు మీకు పరీక్షల్లో బాగా మార్కులు వస్తాయి, ఊరికి బట్టి కొట్టక్కర్లేదు. అలాగే మీ ఫ్రెండ్స్తో చదువుకుంటున్నారనుకోండి, వాడితో షేర్ చేసుకోవచ్చు, వాడు చదివేటప్పుడు వినండి. వినడం వల్ల బాగా చదువు బాగా వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. అందుకే బహుధా శ్రోతవ్యం ఏమంటారు, ఎక్కువ వినాలి. పెద్దలు ఎవరు చెప్తున్నా వినాలి. అలా ఎవరు వింటాడో విన్నవాడు ఎవ్వడు అని పట్టలేరు, అంత గొప్పవాడు అవుతాడు. మనం చదవాలంటే కొంతే చదువుతాం, కానీ పెద్దవాళ్ళు ఇప్పుడు టీచర్ గారు చూడండి, మనం ఏం వర్క్ చేయక్కర్లా. నిజానికి హోంవర్క్ చేయాల్సింది ఎవరు, టీచర్ గారా స్టూడెంటా? టీచరే. నిజమండి. ఒక పాఠం చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మీకోసం చెప్పాలి అంటే నేను చదువుకుని రావాలి కదా. నేనేం చదువుకోకుండా ఇక్కడికి నేను వచ్చి చెప్తే వస్తుందా మీరు చెప్పండి. అలాగా మీరు ఇప్పుడు ఏమైనా చదువుకుని వచ్చారా ఇక్కడికి? ఏమండి మీరేం చదువుకుని రాలా. వెంకటేశ్వర స్వామి గురించి చెప్తారట స్వామి అంటే మీరు చదువుకొని వచ్చారా? మీరు ఖాళీగా వచ్చారు, బుర్ర ఖాళీ చేసుకుని. ఇక్కడికి వచ్చిన తర్వాత నింపుకుంటారంతే. ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సింది ఎవరు? చెప్పేవాడు. మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరేమని ప్రిపేర్ అవ్వాలి? గుడ్. చిన్నపిల్లలకు ఒకసారి క్లాప్స్ కొట్టాలండి, ఎంత బాగా చెప్తున్నారు పిల్లలు. వినడానికి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. వండేవాడు వండుతాడు, వాడు ప్రిపేర్ చేశాడు. మరి తినేవాడు కూడా తినడానికి వాడు ప్రిపేర్ అయ్యి ఉండాలి, నేను తినాలి అని. అలా అనుకున్నాం అనుకోండి, అప్పుడు చక్కగా స్వాదిష్టంగా మంచిగా తినచ్చు. అందుకని రామచంద్రుడు ఏం చేశాడు, గురువుల దగ్గర శుశ్రూష చేసి గురువుల్ని గెలిచాడు. శుశ్రూష అనే పదానికి 2 అర్థాలు చెప్పా. ఏమేంటిది? గుడ్. సేవ చేయడం, వినడం, 2 అర్థాలు ఉన్నాయి. చూడండి, మీరు మీ గురువుకి సేవ చేశారనుకోండి, ఏమవుతుంది అప్పుడు? మీ గురువుని మీరు గెలుస్తారా గెలవరా? ఎలా గెలవాలి గురువు గారిని? మీరు చాలా తెలియగలవాలరా. సేవ చేసి గురువుల్ని గెలవాలి. రాముడు అలా గెలిచేటండి. గురువు గారు కనపడగానే నమస్కరిస్తాట, సాష్టాంగం చేస్తాట. ఎంత గొప్పతనం అండి. రామచంద్రుడు విశ్వామిత్రుడు అనే ఋషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాడు దశరథుడిని, విశ్వామిత్రుడు వీళ్ళిద్దరిని పంపవయా అని. సరే పంపిస్తే రాముడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇమౌ స్వముని శార్దూల, హే ముని శార్దూల అంటే మునుల్లో గొప్పవాడా, మేమిద్దరం కింకరులం నీకు. కింకరుడు అంటే అర్థం కింకరోమి అని అడుగుతాట. ఏమని అడుగుతాడు? ఏం చేయమంటారు, ఇంకేం చేయమంటారు అని అడుగుతాట. ఒక పని చెప్పారనుకోండి, ఆ ఒక్క పని చేసే సమయం అయిపోయిందనుకుని వెళ్ళిపోవచ్చా? ఏం చేయాలి? గురువు గారు పని చెప్పారు, చేసేసాం, చేసి మళ్ళీ వెళ్ళి చేతులు కట్టుకోవడం. ఏమిట్రా వచ్చావు? గురువుగారు పని అయిపోయింది, ఇంకేమైనా చేయమంటారా? కింకరోమి అనాలట. సరే వచ్చేసా, ఇది చేయరా అని చెప్తారు. మళ్ళీ వెళ్ళి పని చేసుకుని మళ్ళీ చేతులు కట్టుకుంటారట. ఏమిట్రా మళ్ళీ వచ్చావు? పని అయిపోయింది, కింకరోమి, ఇంకేం చేయమంటారు అని అడిగేవాడిని ఏమంటారు? కింకరుడు. ఇప్పుడు అలాంటి కింకరులు ఎవరు లేరండి. ఒక పని చెప్పామనుకోండి, కింకరోషి అని గురువు అడగాలి. ఎరా ఏం చేసేవరా అని. వాడు సెల్ ఫోన్ చూస్తుంటాడు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు. అప్పుడు గురువుగారు అనుకుంటారు, వీడికి చెప్పే బదులు మనం చేసుకోవడం మంచిదని. ఏది మంచిది చెప్పండి అర్రా?
కింకరులుగా ఉండాలా వద్దా? అలా కింకరులం మనం అయితే గురు అమితానందమై ఆ గురువు అన్నీ చెప్పేస్తట. అలాగా రామచంద్రుడు గురు శుశ్రూషయా విద్య, గురువులను అందరినీ కూడా సేవ చేసి వాళ్ళందరి దగ్గర విద్యను ఆర్జించేశాడు, విద్య మొత్తాన్ని స్వీకరించేశాడు. అలాగా ఇక దీనులు అంటారా, వాళ్ళందరినీ దీనాన్ దానేన రాఘవ, దీనులందరికీ దానాలు చేసి వాళ్ళ మనస్సులు గెలిచేట రామచంద్రుడు. ఎవరికైనా లేని వాళ్ళు కనబడితే వాళ్ళకి ఏమైనా ఇచ్చేవాడు, పండు కాస్త ధనము ఏదో ఇచ్చి వాళ్ళని సత్కరించి వాళ్ళని ఆనందింపజేసేవాడు. ఇది రాముడు గుణమండి. ఇక శత్రువును కూడా గెలిచేవాడు. శత్రువుని ఎలా గెలిచాడు? యుధి శాత్రవాన్, యుద్ధంతో శత్రువుని గెలిచేవాట. ఇన్ని గుణాలు ఉన్నాయండి రామచంద్రులో. ఇప్పుడు మీరు చెప్పండి, రాముడు సామాన్యుడా? మరి రాముడిని చూసి మనం అన్నీ నేర్చుకోవాలా వద్దా? అంత గొప్ప పరాత్పరుడు శ్రీరామచంద్రుడు. ఆ రామచంద్రుడు ఎవరో కాదు, ఆ రామచంద్రుడే తిరుమల వెంకటేశ్వర స్వామిగా ఏడుకొండల మీద ఉన్నవాడు. అవునా కాదా? ఎలా చెప్పండి? రాముడు ఏ యుగంలో దైవం అని చెప్పాము మీ అందరికీ? త్రేతాయుగంలో ఆయన దైవం కదా. మరి కలియుగ దైవంగా ఆయన మనకెందుకు కనబడుతున్నాడు, మనకెందుకు సాక్షాత్కరిస్తున్నాడు అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే వెంకటేశుడు. అందుకే ఆయన ఏమని కీర్తిస్తాం? కౌసల్యా సుప్రజారామ రాదా? చదవండి మరి, చాలు మీకు వచ్చేసిన సుప్రభాతం కూడా మీరు ఏ స్కూల్లో కానీ బ్రహ్మాండంగా అన్నీ నేర్చేసుకున్నారా? మీ టీచర్ స్కూల్లోనే నేర్పారా, ఇంట్లో నేర్చుకున్నారా? ఇంట్లోనా? వెరీ గుడ్. అందువల్ల ఆ కొండ మీద ఉన్నవాడు సాక్షాత్తు రాముడే. గురు శుశ్రూషయా విద్య, గురువుల దగ్గర శుశ్రూష చేసి గురువుల్ని గెలిచాడు. దీనాన్ దానేన రాఘవ, దీనులైన వాళ్ళందరినీ కూడా దానం చేసి వాళ్ళని గెలిచాడు. యుధి శాత్రవాన్, యుద్ధంలో తన పరాక్రమాన్ని చూసి గెలిచాడు శ్రీరామచంద్రుడు. సామాన్యుడు కాదు. ఆ కొండ మీద ఉన్నటువంటి స్వామి శ్రీరాముడే. అటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. అది అంతేకాదండోయ్, సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఆ కృష్ణుడే కొండ మీద ఉన్నాడు. అందుకే మన పెద్దలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మనకి తెలియజేశారు. ఇంతకీ సుప్రభాతాన్ని రాసిన ఆయన పేరు తెలుసా మీకు పిల్లలు? చెప్పమంటారా? పెద్దవాళ్ళకి తెలుసునా? అయ్యో, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ప్రతివాది భయంకరం అన్నన్ అని ఆయన పేరు. ఏం పేరు? అన్నన్ స్వామివారు. చాలా గొప్ప మహానుభావుడు. మనవాళ మాముని అని ఒక గొప్ప జియర్ స్వామివారు ఉండేవారు అన్నమాట. ఒక 700 సంవత్సరాలు 500-600 సంవత్సరాల క్రితం ఆ జియర్ స్వామి వారి దగ్గర అష్టదిగ్గజాలని 8 మంది ఉండేవారు. ఆ అష్టదిగ్గజాల్లో ఒకరు ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి. ఆయన కొండ మీదకి వెళ్ళి స్వామిని ప్రార్థన చేసినప్పుడు ఆయన పాండిత్యాన్ని చూసి గురువుగారు అన్నట్ట, ఏమైనా నువ్వు సంస్కృతంలో దిట్ట కదా, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద సుప్రభాతం రాయి ఓయ్ అన్నట్ట. అన్నప్పుడు ఆయన అడిగట, స్వామి ఏదైనా ముందు గురువుగారు ఒక్క శ్లోకం కటాక్షిస్తే ఆ తర్వాత నేను దాన్ని రాస్తానండి అన్నారు. అప్పుడు మనవాళ మామునుడు ఆయన చెప్పారు మొట్టమొదట శ్లోకం. విశ్వామిత్రుడు రామచంద్రుడు సౌందర్యాన్ని చూసి మేలుకొలిపాడు కదా, మేలుకొలిపినప్పుడు ఏమంటూ పాడాడు? కౌసల్యా సుప్రజా రామ. ఆ శ్లోకమే మొట్టమొదట పెడుతున్నాను, ఎందుకంటే కొండ మీద ఉన్నవాడు కూడా రాముడే. ఇది మనకి పురాణాలు చెప్పాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీదకి వేయించేసినప్పుడు ఎప్పుడో అందరికీ సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు. అలా వేయించేసినటువంటి స్వామి లక్ష్మి అసలు రావడానికి గల కారణం ఒకటి ఉందండి. భృగు మహర్షి పేరు విన్నారు కదా, ఆయన ముల్లోకాలలో అందరికంటే గొప్ప దేవత ఎవరో తెలుసుకోవాలి అని ఋషులందరూ అడిగితే భృగు మహర్షి పైకి వెళ్ళాడు. అన్ని లోకాలకి వెళుతూ ముందు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకంలో వీణా గానంలో లోలుడైపోయి
ఆయన ఆనందిస్తూ సృష్టి చేసుకుంటున్నాడు బ్రహ్మగారు. ఆయన చూశాడు, ఆయన కనీసం పలకరించలేదు, చూడలేదు. శాపం పెట్టేట భృగు మహర్షి, నా అంతటి వాడు వస్తే నన్ను చూడవా, ఇగో నీకు ఇప్పుడే శాపం ఇస్తున్నా అంటూ ఆయన్ని శపించేశాడు. నీకు అసలు ఆలయాలే ఉండవు, పో, నీకు పూజే ఉండదు అన్నాడు. కానీ బ్రహ్మగారికి ఎక్కడైనా ఆలయం ఉందా? మామూలుగా ఎవరైనా ప్రతిష్ఠ చేస్తే చేయొచ్చు, కానీ శ్రీరంగానికి పక్కన మనకి బ్రహ్మగారి ఆలయం ఉంది. మహావిష్ణువు యొక్క ఆలయం, ఆ పక్కనే బ్రహ్మగారు రుద్రుడు కూడా ఉంటారు. రుద్రుడు ఎక్కడైనా శివలింగ రూపంలో ఉంటారు, కానీ అక్కడ రుద్రుడు మామూలుగా మూర్తి రూపంలో మనకి అక్కడ సాక్షాత్కరిస్తారనమాట. అటువంటి గొప్ప స్థానం బ్రహ్మగారికి కూడా ఒక ఆలయం ఉంది. అటువంటి బ్రహ్మగారికి శాపాన్ని పెట్టాడు. సరస్వతీదేవి శపిస్తా అంది, కానీ బ్రహ్మ వారిస్తాడు వద్దని. అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాట. రుద్రుడు కైలాసంలో పార్వతీదేవితో కలిసి తాండవం ఆడుతున్నాడు. ఆ సమయంలో రుద్రుడు చూడల, కినుకు వహించాడు భృగు మహర్షి. ఎంత తామస ప్రవృత్తి, నేను వస్తే కనీసం చూడడా అని తామస ప్రవృత్తి కలిగి ఎప్పుడు నువ్వు ఉంటున్నావు గనక నీకు లింగ రూపంలోనే ఆరాధన కలుగుతుంది అంటూ ఆయన శాపం పెట్టాడు. అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు. పాల సముద్రంలో లక్ష్మీదేవి దగ్గర ఉన్నట్ట స్వామి లక్ష్మి పాద సంవహనం చేస్తుంది. ఆ సమయంలో భృగు మహర్షి వెళ్ళాడు. స్వామి ఈయన చూడల, జగన్నాటక సూత్రధారి మహావిష్ణువు వెళ్ళి ఒకసారి తటాలున పాదంతో వక్షస్థలాన్ని కొట్టేసరికి అది లక్ష్మీదేవి ఉండే స్థానం కదా. వెంటనే స్వామి మహావిష్ణువు చూసి, అయ్యయ్యో ఎంతటి పెద్దరు, మీరు వచ్చారు, మీ పాదం కందిపోయిందేమో అని పాద సంవహనం చేసేట విష్ణువు. ఎంత గొప్పవాడో చూడండి. చేస్తూ చేస్తూ ఆయన మూడో కన్ను లోపల ఉన్న దాని కన్నుని అణిచేశాడు అని అంటారు. For more videos like this, subscribe Big TV channel.